ఎస్సీ వర్గీకరణ విషయంలో సీఎం చంద్రబాబు స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణపై చర్చించేందుకు ఈ నెల 18వ తేదీన మేధావులు, విద్యావంతులు, పలువురు నేతలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించనున్నామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తెలిపారు. టీడీపీ అధికార ప్రతినిధి డొక్కా మాణిక్య వరప్రసాద్తో భేటీ అయిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాయాలని ఆయన కోరారు. అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పాటు అఖిలపక్ష నేతలను ఢిల్లీకి తీసుకువెళ్లాలని కోరారు. ఏసీ కళాశాలలో కత్తిసాము పోటీలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 50 మంది క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు. ఈ పోటీలలోని విజేతలను స్టేట్ లెవెల్ పోటీలకు పంపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం జరిగిన కార్యక్రమంలో విజేతలకు ఎమ్మెల్యే ముస్తఫా మెడల్స్ బహుకరించారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని ఆయన సూచించారు. అంటే మనిషిలో ఉత్సాహం కానీ పిల్లల్లో మంచి ఉత్సాహం జరిగేది. ఏదైనా ఎదుర్కోవాలన్నా కూడా ఎదుర్కొనే పరిస్థితి, మరి అలాంటి పరిస్థితి ఈ రోజుల్లో అందరూ మర్చిపోయి ఉన్నారు. మరి ఇలాంటిది ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మరి వాళ్ళ జ్ఞాపకం చేస్తారంటే మరి ఇది చాలా మంచి కార్యక్రమం. రాబోయే కాలంలో ప్రభుత్వం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మరి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సిందిగా నేను కోరుకుంటూ, మరి ఈరోజు జిల్లా స్థాయి నుంచి మరి రాష్ట్ర స్థాయికి కూడా మరి ఆటల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కత్తిసాము మీద ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను అన్నమాట. జీవో నెంబర్ 25ను రద్దు చేయాలని మాల మహానాడు డిమాండ్ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ పక్షాన నిలిచిన మందకృష్ణ మాదిగ ఆంధ్రప్రదేశ్లో తిరిగే హక్కు లేదని మండిపడింది. మందకృష్ణ మాదిగ గోబ్యాక్ అంటూ మాల మహానాడు నేత అరుణ్ కుమార్ నినదించారు. రాష్ట్రం విడిపోతున్నప్పుడు నువ్వు ఏదైతే తెలంగాణ పక్షాన్ని నిలబడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేశావో, ఏ మొహం పెట్టుకొని నువ్వు ఆంధ్రప్రదేశ్లో తిరిగే హక్కు ఉందని నేను పత్రికాముఖంగా ప్రశ్నిస్తున్నాను. అంతేకాకుండా ఏదైతే ప్రభుత్వానికి అలాగే ప్రజలకి, క్రైస్తవులకి మధ్య వారధిగా ఉన్నటువంటి చెప్తున్న రావుల కిషోర్ బాబు, నీ నియోజకవర్గంలో శాంక్షన్ అయితే ఉన్నటువంటి బరేల్ గ్రౌండ్ నీకు ఎందుకని కనిపించట్లేదని నేను పత్రికాముఖంగా డిమాండ్ చేస్తున్నాను. ఢిల్లీలో ఏఐఎస్ఎఫ్ నేతలను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ నగరంలో ఆందోళన జరిగింది. ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రదర్శన జరిపి నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే అక్రమ కేసులు ఎత్తివేసి ఏబీవీపీ ఆగడాలను అరికట్టాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. లేనిపోని అభియోగాలు మేపి కుట్రపూరితంగా దేశద్రోహం కేసులో ఇరికిచ్చి ఏదైతే రాజద్రోహం కింద కేసు పెట్టారో దాన్ని తక్షణమే ప్రభుత్వం వెనక తీసుకోవాలి, కేసును ఉపసంహరించుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకి పాల్పడుతూ ఏబీవీపీ ఏవైతే చేస్తూ ఉందో వాళ్ళని అంతా కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అటువంటి దుర్మార్గమైన ఆలోచనలతోటి విద్యార్థుల మధ్య రెచ్చగొట్టి, కులాల పేరుతోటి, ప్రాంతాల పేరుతోటి మతత్వాన్ని రెచ్చగొట్టి విభజించి పాలించి పద్ధతిలో చేస్తున్న దాన్ని మేము అఖిల భారత యువజన సమైక్యగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముస్లింలు ఉగ్రవాదానికి వ్యతిరేకం అనే అంశంపై ఉర్దూ స్కూల్లో సదస్సు జరిగింది. సోషల్ మీడియా ద్వారా ముస్లిం యువతను ఉగ్రవాదం పట్ల ఆకర్షించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని జేఏసీ నాయకులు ఖలీల్ తెలిపారు. ఖురాన్ శాంతికి ప్రతిరూపమని, ముస్లింలు ఉగ్రవాదానికి ఎప్పటికీ వ్యతిరేకమని ఆయన వివరించారు. ఈ యొక్క ముస్లిం సమాజాన్ని కేవలం ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న ముస్లింలే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలను మీరు అప్రతిష్ట పాలు చేయడానికి కొందరు ఉగ్రవాద రూపంలో వచ్చేసి ముస్లిం యువతను తప్పుదావుగా పట్టించేటువంటి పరిస్థితి ఉంది. వారిని అవగాహన కల్పించి ఇటువంటి వాటికి దూరంగా ఉంటూ వారు ఈ దేశ పౌరులుగా ఉన్నత స్థానాల్లో ఉండి వాళ్ళ తల్లిదండ్రుల ఆశయాలను మరి ఈ దేశానికి పనికొచ్చే విధంగా వారు కూడా కొంతవరకు ఈ దేశ సేవ చేయాలనేటువంటి ఒక దృక్పథంతో ఈ రోజున ఇస్లాం ఉగ్రవాదానికి వ్యతిరేకమైనటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించాం. ఓంకార క్షేత్రంలో 82వ శ్రీరామ నామ సప్తాహ మహోత్సవాలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. కళ్యాణంతో పాటు సూర్యనారాయణ స్వామి అభిషేకార్చనలను నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కన్నులారా కళ్యాణాన్ని తిలకించారు. ఈ క్షేత్రంలో శ్రీ రామనామ సప్తాహ మహోత్సవాలు అత్యంత వైభవయుతంగా జరుగుతున్నాయి. నిన్నటి రోజున మాఘ పంచమి నాడు శివ కళ్యాణం జరిగినది. రెండో రోజున ఇవాళ శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 50 మంది భక్తులు పాల్గొనుచు స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ 50 మందులు తరించుతున్నారు. నగరంలోని గణేశ్వరరావుపేటలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. షిరిడీ సాయిబాబా ఆలయ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించి స్థానికులకు వైద్య సేవలు అందించారు. పేదల కోసం నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని నిర్వాహకులు నరసింహారావు తెలిపారు. ప్రముఖ గైనకాలజిస్ట్ ఎస్ఎస్వి ప్రసన్న గారి చేత
స్త్రీల వ్యాధి నిపుణుల చేత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. అలాగే మంగళవారం ప్రముఖ డయాబెటాలజిస్ట్ అలాగే షుగర్ వైద్య నిపుణులు బిఎస్ హరికృష్ణ గారి చేత షుగర్ టెస్టులు మరియు మందులు పంపిణీ కార్యక్రమం కూడా మంగళవారం 16వ తేదీన జరుగుతుంది. 17వ తేదీన మన దేవాలయం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఎస్సీ వర్గీకరణ కోరుతూ దశాబ్దాల వారీగా పోరాటం చేస్తున్న మాదిగల మనోభావాలు దెబ్బతినే విధంగా మంత్రి ప్రత్తిపాటి వ్యాఖ్యలపై నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ నిరసన వ్యక్తం చేసింది. అంబేద్కర్ సెంటర్ నుండి శంకరవిలాస్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. భారతదేశం అసహన దేశమా అనే అంశంపై గుంటూరులో సదస్సు జరిగింది. విరాట్ హిందుస్థాన్ సంఘం ఆధ్వర్యంలో అరండల్పేట వైన్ డీలర్స్ కళ్యాణ మండపంలో ఈ సదస్సు నిర్వహించారు. ప్రపంచ దేశాలన్నీ ప్రధాని మోడీకి బ్రహ్మరథం పడుతున్నాయని విహెచ్ఎస్ నాయకుడు సుధీష్ రాంభట్ల చెప్పారు. దీని కారణంగా విపక్షాలలో అసహనం పెరిగిపోతుందని ఆయన తెలిపారు. అంతేకాని కాంగ్రెస్ లాంటి పార్టీలలో తప్ప దేశ ప్రజల్లో ఎక్కడ అసహనం లేదని ఆయన వివరించారు. ఈ విద్యార్థులకు రికమెండేషన్ మెమరాండం ఇచ్చారు. అతను అక్కడ లోకాలకి ఏకైక కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్రంలో ఏకైక కేంద్ర మంత్రి, అతను రికమెండేషన్ ఇచ్చారు. ఇలా యూనివర్సిటీలో ఇలా కుర్రాన్ని కొట్టడమే కాకుండా అక్కడ ఈ రకంగా జాతి వ్యతిరేక నినాదాలు చేస్తూ జాతి వ్యతిరేక శక్తులు లోపలకు నిలబడుతున్నాయి, విద్యార్థులు కాకుండా బయట శక్తులు కూడా వస్తుందని చెప్పి రికమెండేషన్ ఇస్తే కేంద్ర మంత్రిగా ఆయన ఏం చేశారంటే ఆ రికమెండేషన్ సెంట్రల్ గవర్నమెంట్ కన్సర్న్ మినిస్ట్రీకి, హెచ్ఆర్టీ మినిస్ట్రీకి ఫార్వర్డ్ చేశారు. అది ఏ కేంద్ర మంత్రి అయినా ఈ రాజకీయ నాయకుడు చేసే పని అయితే ఫార్వర్డ్ చేస్తే హెచ్ఆర్టీ మినిస్ట్రీ ఏం చేసిందంటే హెచ్ఆర్టీ మినిస్టర్ గారు యూనివర్సిటీకి ఫార్వర్డ్ చేస్తూ దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి ఏం చేసేసి అడిగింది. సత్సంపాదన పెంపొందిస్తున్నారు, విదేశాల నుంచి పెట్టుబడులు పట్టుకొస్తున్నారు, 42 రోజుల్లో 60 దేశాలు తిరిగేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత ఎడ్లపాటి రఘునాథ్ బాబు, జూపూడి రంగరాజు, ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో సిపిఎం కార్యాలయంపై ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దాడి చేయటాన్ని ఆ పార్టీ నేతలు ఖండించారు. ఈ మేరకు నగరంలో సిపిఎం నేతలు ఆందోళన చేపట్టి నిరసన వ్యక్తం చేస్తూ బీజేపీ పాలనలో మతోన్మాద శక్తులు చేస్తున్న అరాచకాలతో దేశంలో అసహనం పెరిగిపోతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు ఆరోపించారు. సిపిఎం కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అక్కడ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో దేశద్రోహులు ఉన్నారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ముద్రేసి అక్కడ పోలీస్ క్యాంపు నడిపింది. దీనికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి వామపక్ష శక్తులు, అభ్యుదయ శక్తులు, అన్ని శక్తులు ఏకమై అక్కడ ఆందోళన చేస్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ దాడి జరిగింది. ఆ దాడి జరిగినటువంటి సందర్భంగా మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఈ 2 రోజులు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఈ ఘటనలో సీతారాం యేచూరి గారు పాల్గొని ఇది సరైన పద్ధతి కాదు, ఈ దాడులు ఆ రకంగా చేయడం మంచిది కాదు, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పోలీస్ క్యాంప్ పెట్టడం మంచిది కాదు. సిటీ మార్నింగ్ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.